లేదు బాబు. నేనింటికి వెళ్ళిన రోజు జాబిలి పరిచయం చేస్తానని నన్ను ఆపింది, కానీ ఆవిడ ఎంతకు రాకపోయేసరికి నేనొచ్చేశాను. ఎందుకు దొరబాబు? ఊరికే అడిగాను. జాబిల్లి సాయంత్రం దాకా తన కొత్త ఫ్రెండ్తో కాటేజ్లో ఆడుకుని వస్తానని చెప్పింది. తన సంతోషం చూసి నేను కూడా కాదని లేకపోయాను. కొత్త వాళ్ల దగ్గర ఇంతసేపు ఎందుకు? జాబిల్లి లేకపోతే అసలు ఏం తోచడం లేదు. కొంచెం ముందుగా ఏమైనా వస్తానని సూర్యుడితో ఏమైనా చెప్పుంటుందేమో. సూర్యుడు, జాబిలి ఇంటికి ఎన్నింటికొస్తానని చెప్పిందో నీకేమైనా చెప్పిందా? ఆలస్యంగా వస్తానని నీతో చెప్పిందట కదక్క. నాకు తెలిసి 3-3:30కు వస్తుందేమో. సరే సూర్యుడు. మార్నింగ్ మొహం మీద రెడ్ ఇంక్ లేదు కదా, శ్రావ్య మమ్మీనే గీసుంటుంది. నా సొంత అమ్మవి నువ్వేనా అమ్మా? నాకు ఈ విషయం ఈరోజే తెలిసింది. అంజలి ఎవరో కాదు, నీ కన్న కూతురే. నీకు ఆడపిల్ల పుట్టగాని హాస్పిటల్లో నీ నుంచి నేను బిడ్డని దూరం చేసి అంజలి అని పేరు పెట్టి నేను పెంచుకుంటున్నాను. అమ్మా, నీ మీద కోపంతో శ్రావ్య మమ్మీ నన్ను తీసుకొచ్చిందంట కదా. నేను నీ దగ్గర లేనని నువ్వు బాధపడుతున్నావా అమ్మా? ఈ మమ్మీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, బోలెడు ప్రేమ చూపిస్తుంది, నాకేం కావాలన్నా కొనిస్తుంది. నేనంటే ఈ మమ్మీకి చాలా చాలా ఇష్టం. కానీ ఒకసారి నిన్ను చూడాలనుందమ్మా. నాకు ప్రేమగా నిన్ను పట్టుకోవాలనిపిస్తుంది. నీ ఒళ్ళో కూర్చొని నీతో ముచ్చట్లాడాలనిపిస్తుంది. నువ్వెక్కడున్నావమ్మా? నేను నీతో పాటు లేనని అస్సలు ఫీల్ అవ్వకు. గ్యారంటీగా నేను నీ దగ్గరకు వస్తానమ్మా. నిన్ను అమ్మా అని పిలుస్తాను, సరేనా అమ్మా? బాబు, జాబిలి చేయి కదుపుతోంది. స్పృహలోకి వస్తున్నట్టుంది.